నాకు అర్థమైంది. అధికారంలో ఉన్నప్పుడు దౌర్జన్యాలు, ఇంకో పక్కన అవినీతి అడ్డగోలుగా వ్యవహరించారు. ప్రతిపక్షానికి వచ్చిన తర్వాత ఈరోజు నీతులు విలువల గురించి మాట్లాడుతూ నిజంగానే చాలా చాలా ఆశ్చర్యంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిలో మేమందరం కోరుకునేది ఏంటంటే ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఉందాతనంగా మాట్లాడతారు, వాస్తవాల దగ్గరగా మాట్లాడతారు, ఒక వ్యక్తిని కించపరిచే విధంగా మాట్లాడతారని, కించపరుచుకునే విధంగా మాట్లాడతారని అనుకున్నాం. కానీ ఇదంతా చూసిన తర్వాత ఇందులో ఆయనకి ఏమీ లేవు, ఏది రాదని నాకు అర్థమైంది. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల్ని కలవలేదు, ప్రతిపక్షానికి వచ్చిన తర్వాత హౌస్కి రారు. అంటే ఎప్పుడు దూరంగా బతకాలని కోరుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ముఖ్యమంత్రి పదవి కోసం సొంత తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని ఆనాడు సంతకాలు సేకరణ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. 2019 ఎన్నికల్లో సొంత బాబాయిని లేపేసి మేమేదో చేశామన్న నింద మా పైన వేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇంతేకాకుండా ఈరోజు ప్రభుత్వం పైన, బడ్జెట్ పైన, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి పైన మాట్లాడి చూస్తే నిజంగానే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. పరదాల ప్రభుత్వం ఈరోజు పోయింది. అదేవిధంగా బూతులు తిట్టే శాసనసభ్యులు కూడా పోయారు. ఎప్పుడు లేని విధంగా ప్రజల కోరిక మేరకు ప్రజలకు ఏదైతే అవసరం ఉందో అది ఈరోజు బడ్జెట్లో మేము పెట్టుకుంటాం జరిగింది. ఎన్నికల ముందల వై నాట్ 175 అని పదే పదే చెప్పిన వ్యక్తి ప్రజలు 11 స్థానాలు ఇచ్చారు. ప్రజలే మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు. అది ఆయన ఇప్పుడు కూడా తెలుసుకోకుండా నిన్న చెప్పా వన్డే ముఖ్యమంత్రి. కరెక్ట్గా హౌస్ ప్రారంభమయ్యే రోజు మొదటి రోజు వస్తారు, నాకు ప్రత్యేక హోదా, క్షమించాలి, నాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలి అని కోరుకుంటాడు, వెళ్ళిపోతాడు. మళ్ళీ ఎప్పుడు ఆయన కంపడరు. అలాంటి పరిస్థితి మనందరం చూస్తున్నాం. ఇప్పుడు ఆయన ఆలోచించాలి, ఎందుకు 11 స్థానాలు ప్రజలు ఆయనకి ఇచ్చారు. ఆయన ఆలోచించాలి, ఎందుకు సొంత తల్లి, చెల్లి, కార్యకర్తలు, నాయకులు ఆయన నమ్మట్లేదని. మొన్న బ్యాలెట్ ద్వారా దాదాపు 67% ఓట్లు కూటమి అభ్యర్థులు ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారు, ఇంకొక పక్కన రాజశేఖర్ గారు ఓట్లు సాధించారు. నేను చెప్పా, ఈవీఎం అయినా బ్యాలెట్ అయినా గెలుపు కూటమి ప్రభుత్వం. అలాంటిది ఈరోజు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని కించపరిచే విధంగా ఆయన మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే తండ్రి శవం అక్కడ ఉండగానే సంతకాల కోసం బయలుదేరాడంట. పిచ్చోడా. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నువ్వు అప్పుడే నిక్కర తీసి ప్యాంటేసి ఉంటావు, నువ్వు ఇవాళ మాట్లాడుతున్నావు. మా కర్మ అంతకు మించి ఏం లేదు. కారణం ఏంటంటే నువ్వు నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు కాబట్టి నీకు ఆ వెలుగు వచ్చింది. చుట్టూరా ఉన్న రాజకీయ పక్షాలన్నీ కూడా నేను మనవి చేస్తున్నా, ఎవరి సంతకంతోనో ఎవరి దయాదాక్షిణ్యంతోనో రాజకీయాల్లో వెలుగొందలేదు జగన్మోహన్ రెడ్డి గారిని మనవి చేస్తున్నా. స్వశక్తితో ఢిల్లీ కోటను ఎదిరించాడు. నువ్వు మీ నాన్న ఢిల్లీ కోటతో కలిసిపోయినా కూడా, సోనియా గాంధీతో కలిసిపోయినా సరే ఎదిరించి వచ్చినటువంటి వీరుడు జగన్మోహన్ రెడ్డి అని మనవి చేస్తున్నా. 151 సీట్లు గెలుచుకొని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన గురించి మీరు మాట్లాడుతున్నారు. దురదృష్టం. నేను మనవి చేస్తున్నాను. అలాంటి మాటలు మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారి కుమారుడైనటువంటి నారా లోకేష్ గారు. ఈ విధంగా దుర్భాషలాడేటటువంటి కార్యక్రమాలు ఇవాళ చేస్తున్నారు. ఇక్కడ ఇంకో మాట చెప్పాలి. నారా లోకేష్ అంటాడు ఆత్మలతో మాట్లాడంట జగన్మోహన్ రెడ్డి గారు. ఒక పిచ్చి పత్రిక, నీ పత్రిక, మీ నాన్న దయాదాక్షిణ్యాలతో ఉన్న పత్రిక, పేరు చెప్పడానికి ఏం సందేహపడు. అసలు ఆంధ్రజ్యోతి ఏబిఎన్ రాధాకృష్ణ రాస్తాడు ఒక కథనం, పిచ్చి కథనం. జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మలతో మాట్లాడారని మీరే రాంచుతారు. ఇవాళ మీరు ఆత్మలతో మాట్లాడి, ఏ ఆత్మతో మాట్లాడి సెట్ అయ్యారు. మేము మాట్లాడతాం ఆత్మలతో. ఆత్మలు మాకు చెబుతున్నాయి. 3 ఆత్మలు ఉన్నాయి. ఆ ఆత్మలు ఏం చెబుతున్నాయో తెలుసా? చంద్రబాబు నాయుడు అంత నీచుడు ఎవరు లేరు. ఒకటి, చంద్రబాబు నాయుడు అంత 420 ఎవరు లేరు. అంటే మీ నాన్నగారు అంత 420 ఎవరు లేరు.
అని 3 ఆత్మలు ఘోషిస్తున్నాయి నాయన. ఒక ఆత్మ మీ తాతగారు ఎన్టీ రామారావు గారు, రెండవ ఆత్మ హరికృష్ణ గారు మీ మేనమామ, మీ మామగారి అన్న మేనమామ, ఆయన ఘోషిస్తున్నాడు. మీ బాబాయ్ నారా రామ్మూర్తి నాయుడు మా అన్నంత దుర్మార్గుడు, మా అన్నంత 420 ఎవరు లేరని ఆ 3 ఆత్మలు ఘోషిస్తున్నాయి ఆయన. దానికి సమాధానం చెప్పు నారా లోకేష్ గారు. ఇవాళ ఏదో అద్భుతంగా బ్రహ్మాండంగా నీకేం తెలుసు రాజకీయాలు? 90,000తో గెలిచావు, 80,000తో గెలిచావు, ఏదో గాలి వస్తే అనుకో కాసేపు. మొట్టమొదటి ఎక్కడి నుంచి వచ్చావే? దుడ్డిదో ఉండాలా నువ్వు? ఎమ్మెల్సీస్ నువ్వు మంత్రి కాలా? మళ్ళీ తుక్కుగా ఓడిపోయావు కదా మంగళగిరిలో కంటెస్ట్ చేస్తే. మళ్ళా చెప్తున్నా, ఛాలెంజ్ చేస్తున్నా, మళ్ళా రాబోయే ఎన్నికల్లో తుక్కుగా ఇవాళ మళ్ళా ఎంత మెజారిటీ వచ్చిందో అంత మైనస్తో నువ్వు ఓడిపోకపోతే అప్పుడు అన్నాడు. నువ్వు చేసేటటువంటి ఈ దారుణమైనటువంటి కార్యక్రమాలకి, ఈ అన్యాయమైనటువంటి కార్యక్రమాలకి నువ్వు ఇవాళ పాల్పడుతున్నావు కాబట్టి నీకు ఆ గతి పట్టబోతుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇంకా మంత్రి గారు ఇంకా నిన్న మాట్లాడాడు కదా, మాకు తాడు బంగారం లేదని. వాళ్ళంట చాలా దానాలు చేశారంట. పులివెందల్లో కూడా 24 మందికి దానం చేశారంట. ఏంటది? కౌలు రైతులకి. ఆ కాన్స్టిట్యున్సీలో కూడా వచ్చి దానం చేశాం, నువ్వు ఎవరికైనా దానం చేసావా అన్నాడు. నువ్వు చెప్పుకుంటావయ్యా, జగన్మోహన్ రెడ్డి ఎంతమందికి దానం చేస్తున్నాడో లిస్ట్ చెబుతారా? నీకు చెప్తా, మనం చేస్తున్నా. ఎంతమంది కార్యకర్తలకి అండగా ఉండి దాన ధర్మాలు చేస్తున్నాడో, ఎంతమందిని కాపాడుతున్నాడో ఒకసారి ఆలోచన చేసుకోండి. మీకు అన్నీ తెలుసు కానీ కాముగా ఊరుకుంటారు. అసలు నీ సంగతి ఏంటి చెప్పు నాకు. నువ్వు బియ్యం మంత్రివి కదా, పౌర సరఫరాల శాఖ మంత్రి. ఆ బియ్యం ఏంటండి? ఆ బియ్యం ఎన్ని పోతున్నాయండి? కాన్స్టిట్యూన్సీలు ఎంత కాజేస్తున్నారండి? ఈ పీడిఎస్ రైస్ దొంగవి నువ్వు కాదని అడుగుతా ఉన్నా. ఎన్ని లక్షల కోట్ల రూపాయలు లంచాలు తీసుకుంటున్నావు? సీజ్ చేయటం, లంచం తీసుకోవడం, సీజ్ చేయటం, లంచం తీసుకోవడం. నీ బతుకంతా బియ్యపు దగ్గర లంచాలు తీసుకునే కార్యక్రమంలో నిమగ్నం అయిపోయి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని దూషించే స్థాయికి నువ్వు వస్తున్నావు. నువ్వు దూషించవచ్చు, మేము దూషిస్తే మాత్రం ఏమనుకోమాకండి. జనసేన నాయకులకి, జనసేన కార్యకర్తలకి, పవన్ కళ్యాణ్ గారికి, మళ్ళీ కొత్తగా వచ్చిన ఎమ్మెల్సీ గారికి చెప్తున్నా, మీరు దూషిస్తేనో మీరు విమర్శిస్తేనో మేము ఓర్పుగా ఉండాలి. మేము ఏదన్నా మాట్లాడితే మాత్రం ఏటి ఊరుకొని చెప్పులు తీస్తాం, పంచలాగుతాం, సన్నాసులు, ఎదవలు, సుంటలు అని మాట్లాడమాకండి. మీరు కాస్త ఓర్పుగా వినండి. మీరు రాబోయే కాలంలో ఏ రకమైన దుస్థితికి మీరు చేరబోతున్నారో నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. అయ్యా లోకేష్ గారు, అయ్యా పవన్ కళ్యాణ్ గారు, ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోలేని దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉండి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లే కార్యక్రమం. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, అన్నమాట వాస్తవం. ఇంకోటి కూడా చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, అదేవిధంగా ఆయన ఎవరు మనోహర్ గారికి చెప్తున్నా, ఓటమి ఎరుగని ధీరుడు మా రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి అని మనం చేస్తున్నా. 3 సార్లు పార్లమెంటు సభ్యుడిగా 3 సార్లు శాసనసభ్యుడిగా గెలుపొందాడు. 2 సార్లు పార్లమెంటు సభ్యుడిగా గెలుపొందినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు.